ఓం నమ శివాయ. హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవటం ఒక ఆచారం. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆలయం ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రతి దేవాలయంలో ప్రధాన రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా కనిపించేది ఒక పెద్ద ధ్వజస్తంభం. ఆ స్తంభానికి పైభాగంలో బంగారు, వెండి తొడుగులతో కూడిన అలంకారము మరియు కొన్ని గంటలు వేలాడుతుంటాయి. ఆ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు. ధ్వజం అనగా పతాకమని, స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగింపబడే ఒక కర్ర లేదా వృక్షము అని అర్థం. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా భావిస్తారు. మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. నిత్య హారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయతత్వం ఉంటుంది, లేకపోతే అవి మందిరాలు అవుతాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయములకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండొచ్చు. చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని దేవాలయాల్లో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేకలకు కూడా వేస్తారు. మేకల కింద సుదర్శన చక్రం వైష్ణవాలయాల్లో, నందీశ్వరుడు శివాలయాల్లో ఉంటాయి. పలాస, అశ్వత్థ, బిల్వ, బంధూకం, పనస, వకుల, అర్జున వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై వరకు ఎగురవేస్తారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకు దింపుతారు. దానిని ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో రాతి స్తంభాలు కూడా ఉంటాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం. కలశంతో సమానంగా ఉంటే మధ్యమం. కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమంగాను మన శాస్త్రాల్లో పేర్కొంటారు. అంతేకాదు, భక్తులు ఆలయానికి చేరేసరికి వేల దాటి ఆలయం ద్వారాలు మూసివేస్తే దిగులు పడనవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవ దర్శనం పొందిన ఫలితం వస్తుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను, బ్రాహ్మణులను సంతుష్టిపరిచి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెబుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవుడు, భీమార్జునుడు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికి బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి
మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా, సింహం మానవ భాషలో, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రుడే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతని కుమారుణ్ణి కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమకన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకు, అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్టు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక్కో దైవక్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆలయం వెలిసిన స్థలానికో లేకపోతే ఆలయ నిర్మాణానికో అక్కడున్న దైవానికో పురాణ విశిష్టత ఉంటుంది. అలాగే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట గ్రామంలో ఉన్న నగరేశ్వర ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. కాకతీయుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. కాగా ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆ గుడి ముందు నిర్మించిన ధ్వజస్తంభమే. ఈ ధ్వజస్తంభం ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ ధ్వజస్తంభం గట్టిగా గాలి వచ్చినా ఎవరు ఊపినా ఊగుతుంది. అదేంటి, ధ్వజస్తంభం ఊగటమేంటి అనుకుంటున్నారా? నిజమండి, ఈ ధ్వజస్తంభం అలా గాలి వస్తే ఊగుతుంది. ఎవ్వరు ఊపినా ఊగుతుంది. అలా అని అదేమీ రబ్బరుదో సన్నని కర్రతో చేసిందో కాదు, రాతితో చేసిందే. అసలు ఇలా ఎలా ఊగుతుందనేది ఇప్పటికీ ఓ తెలియని రహస్యమే. నగరేశ్వర ఆలయంలోని శివుడి మహిమ వల్లే ఈ ధ్వజస్తంభం ఊగుతుందని భక్తుల నమ్మకం. పవిత్ర మనసుతో ఎవరు ఊపినా ధ్వజస్తంభం ఊగుతుందని చెప్తున్నారు. ఈ వింత వెనుక దాగున్న మర్మమేమిటో తెలుసుకునేందుకు ఎందరో ఇంజనీర్లు పరిశోధన జరిపారు. అయినా ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం బయట పెట్టలేకపోయారు. ఈ వింత స్తంభాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులే కాదు, ప్రముఖులు కూడా విచ్చేస్తుంటారు. 17వ శతాబ్దంలో లింగంపేటను మెదక్ జిల్లా పాపన్నపేట సంస్థానాధీశులు లింగమ్మ దేశాయి పరిపాలించింది. దాంతో ఈ గ్రామానికి లింగన్నపేట అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ లింగన్నపేట కాస్త లింగంపేటగా మారింది. నగరేశ్వర అంటే 101 గోత్రాలు అని అర్థం. పూర్వకాలంలో ఈ గ్రామంలో 100 గోత్రాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. అయితే 100కి 1 గోత్రం తక్కువగా ఉండడంతో కాశీ నుంచి ఒక లింగాన్ని తీసుకొచ్చి
ఇక్కడ ప్రతిష్ఠించారన్నది ఈ స్థల పురాణం. ఈ ఊగే స్తంభం రహస్యం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందట ధ్వజస్తంభాన్ని తవ్వి అందులో ఏముందోనని పరీక్షించారు. స్ప్రింగులు లేదా రబ్బరు వస్తువులు ఏమైనా ఉన్నాయా అని వెతికారు. కానీ అందులో కేవలం డంగు సున్నం తప్ప ఎలాంటి మర్మం బయటపడకపోవడంతో గమనార్హం. దేవాలయం కోసం అనుకొని పారు చేసి గృహ నిర్మాణం చేయరాదు. ఆ గృహము శోభించదు. ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడరాదు. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్ర రూపం. అందుకే ధ్వజము దేవుడి వైపు తిరిగి ఉంటుంది. ఇక గరుడ స్తంభాన్ని దీపపు స్తంభము అని అంటాం. ఆకాశంలో విహరించే దేవతలకు దారి చూపడానికి దీపం వెలిగిస్తాం. ఆ సమయంలో దేవుడు దేవేరితో కలిసి విహరిస్తూ ఉంటాడు. దీన్ని మానవులు చూడకూడదు కాబట్టి దానికి సమీపంలోనూ ఇల్లు నిర్మించవద్దు అంటారు.